హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ అయితే పూజతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా స్నానం చేసి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత ఏదైనా ప్రిపరేషన్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేస్తాకి మోస్ట్లీ ట్రై చేస్తాను. బట్ ఆల్ ఆఫ్ ద టైం అయితే అది నాకు సెట్ కాదు గైస్. ప్రతిరోజు అయితే కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదిరినంత వరకు కూడా ఇలానే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు విత్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఎందుకు అంటే బయట క్లైమేట్ చూసారు కదా, ఎక్సలెంట్గా ఉందండి. అసలు రెయినీగా చల్లగా ఉంది. సో అందుకనేసి ఈరోజు కొంచెం వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ గారెలు ఈజ్ ద బెస్ట్ చాయిస్ కదండి. సో అందుకనేసి ఈరోజు మంచి కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. చూడండి, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. యాక్చువల్లీ చికెన్ కర్రీ అనేది ఒక 2 days బ్యాక్ తెచ్చారు. సో అప్పుడు నేను వండేసిన తరువాత కొంచెం ఒక పక్కకి తీసి పెట్టాను. ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడైనా గారెలు వేసినప్పుడు మనకి ఆల్ ఆఫ్ సడన్ మనకి చికెన్ కావాలంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తేవాలంటే కొంచెం హెక్టిక్ అవుతుంది కదా. సో అలాంటి టైంలో నేను కొంచెం ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేస్తాను. సో దట్ ఎప్పుడు కర్రీ కావాలన్నా మనం తీసుకుని వెంటనే కుక్ చేసేసుకోవచ్చు. అండ్ మా డాడీకి కూడా కొంచెం తీసేసాను. క్యారియర్లోకి తీసేసిన తర్వాత హ్యాపీగా వేడివేడి గారెలు చికెన్ కర్రీతో అయితే సర్వ్ చేసేసుకున్న తర్వాత కొంచెం టీ అయితే సిప్ చేసేస్తున్నాను గాయస్. అండ్ బయట వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో నాకైతే కొంచెం ఏదైనా స్పెషల్గానే చేసుకోవాలని ఉంది. ఈరోజు సాంబార్ అయితే పెట్టాను గాయస్. సో అది నేను పోస్ట్ చేయలేదు, వీడియో టూ లాంగ్ అయిపోతుంది. అండ్ చూసారు కదండి క్లైమేట్ ఎంత బాగుందో అసలు. అందుకే కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించి ఈ మధ్యన కొంచెం ట్రెండింగ్ అవుతుంది ప్లఫీ ఆమ్లెట్ అనేది. సో అది స్పెషల్ అంటూ ఏమీ కాదండి, నార్మల్గానే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి అందులో ఎగ్స్ వేసేసి మనం హ్యాండ్ బదులు బ్లెండర్తో మనం బ్లెండ్ చేస్తామన్నమాట. కంప్లీట్గా విస్క్ అయితే చేసేస్తాము. ఇలా ప్లఫీగా ఫోమీగా క్రీమీగా మనకి కన్సిస్టెన్సీ అనేది రావాలి. సో వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసి దానిపైన మనం ఆమ్లెట్ అయితే వేసేస్తాము. బట్ సీరియస్లీ గాయస్, మనం చేత్తో బ్లెండ్ చేసే కన్నా మనం బీటర్ యూస్ చేస్తే చాలా చేంజ్ అయితే ఉంది. తినేటప్పుడు చాలా ప్లఫీనెస్ అయితే ఉంది. ఇది మనకి అలవాటైతే డైలీ మనం నార్మల్గా వేసుకునే ఆమ్లెట్ అయితే నచ్చదండి. సీరియస్లీ మనం చక్కగా హ్యాపీగా ట్రై చేసి ఇలాగ మంచి మంచి రెసిపీస్ మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, బయట అయితే మంచి వెదర్ ఉంది. సో వేడివేడిగా అన్నం అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను గాయస్. సో దీంట్లోకి వేడివేడి సాంబార్ అండ్ ఆమ్లెట్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఫుడ్ లవర్స్ ఎవరికైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. సో మీరు ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తారా అనేది నాకు కమెంట్స్లో అయితే చెప్పండి గాయస్. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తాను. చూడండి ఎంత వేడిగా ఉందో. సో మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్న దానికి చల్లారిపోయిన దానికి చాలా తేడా ఉంటుంది గాయస్. ఇలా తినడానికి కూడా చాలా అదృష్టం కావాలి కదా. సో చక్కగా ఒక పీస్ ఇలా తీసుకుని హ్యాపీగా సర్వ్ చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ గైస్, ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ క్లిప్పింగ్ అనేది మా హస్బెండ్కి మళ్ళీ వేసాను ఆమ్లెట్. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, అందుకే ఒకసారి క్లిప్పింగ్ కూడా తీసాను నేను. అండ్ మేము జర్మీ ర్యాట్స్ని తెచ్చుకున్నామండి పెట్స్ కింద, చాలా బాగున్నాయి. ఫ్యూచర్ వీడియోస్లో వీటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇవి ఎంత క్యూట్ ఉన్నాయో కూడా ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సో మేము చిన్న పని మీద రాజమండ్రి అయితే వెళ్తున్నాం గాయస్. సో ఆ పని అయిపోయిన తరువాత మేము ఒక అరబిక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేమైతే అరబిక్ మండి ఒకటి మొత్తం మా పిల్లలకి హస్బెండ్కి నాకు 4 మెంబర్స్కి ఇదైతే ఆర్డర్ చేసాము. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.